నమస్తే, వెల్కమ్ టు జనపేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలపై పన్నుల భారం మాత్రం ఏటా 15% పెరుగుతోంది. సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు ఆవేదన. గత 5-6 చిట్ ఫండ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆందోళన. టెక్ట్రిక్స్ ఎక్స్పో స్టార్టప్లకు సువర్ణ అవకాశం. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయత్నం. విజయవాడలో నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ మ్యాచ్లు విజయవంతం. నగరంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం. నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కానీ ప్రజలపై పన్నుల భారం మాత్రం ఏటా 15% పెరుగుతోందని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి రావాల్సిన 1200 కోట్ల నిధులు రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వ బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా నగర ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ, సుమారు 250 కోట్ల కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పనులన్నీ ఆగిపోయాయన్నారు. కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీ మరమ్మతులు జరగటం లేదని, లేబర్ కాలనీ స్టేడియం నిర్మాణం 15 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ దివాలా తీసింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్రజల మీద మాత్రం పన్నుల భారాలు విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రతి ఏడాది 15% ఇంటి పనులు, నీటి ఛార్జీలు భారాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. విజయవాడ నగరంలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి. కాంట్రాక్టులకి 250 కోట్ల పైన బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఈరోజు పశ్చిమ నగరంలో కానీ, విజయవాడ సెంట్రల్, తూర్పు, అలాగే నగరంలో ఉన్న ఎంపీ కానీ విజయవాడకు రావాల్సిన 1200 కోట్ల నిధులు రాబట్టి నగర అభివృద్ధి పనులు చేపట్టాలి. అవన్నీ చేయకుండా ఊరికనే సమీక్షలు అని చెప్పి ప్రచార ఏర్పాటు కార్యక్రమాలు తప్ప పనులు మాత్రం జరిగే కార్యక్రమాలు జరగడంలా. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని కుంటుపరుస్తుంది, కావాలని పక్కన పెడుతుంది. నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నగర ప్రజలకి మోసం చేస్తున్నారు. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్నే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే మోసాన్ని చేస్తుంది. విజయవాడ కొండ ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళ పనులు జరగడంలా, కాలాలు రిపేర్లు పనులు జరగడంలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1 టౌన్ పశ్చిమ నగరంలో వేసినటువంటి 18 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు వినియోగంలోకి తీసుకురావడంలా. స్టేడియం నిర్మాణం చూస్తే లేబర్ కాలనీలో 15 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు ఆ స్టేడియం ఇంతవరకు పూర్తిగా కావడం లేదు. మరోవైపు అందరికీ మంచి విద్య, నాణ్యమైన విద్య, మోడల్ విద్య అని మాటలు బాగా చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంతవరకు ఏర్పాటు చేయడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కాలేజీ ఏర్పాటు చేయండి అంటే పార్టీ ఆఫీసులకి వాళ్ళ ప్లేసులు కేటాయింపు చేసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఆ స్థలాలని కనీసం కాలేజీలకు వినియోగిస్తే బాగుంటుందని సందర్భంగా అడుగుతుంది. గత 5-6 చిట్ ఫండ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లను కలిసి వినతి పత్రం సమర్పించామని గుర్తు చేశారు. జీఎస్టీ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ వేదిక ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఆల్ ఇండియా చిట్ ఫండ్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కమల్ బాంబని, మాజీ కార్యదర్శి చిత్తరసు, చైర్మన్ పి రాజాజీ, మార్గదర్శి సిఇఓ పాతూరి సత్యనారాయణ సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గత 5-6 చిట్ ఫండ్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వివరించారు. చౌదరి, ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్స్ అసోసియేషన్. ఈరోజు మా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీహరి గారు, మేమందరం కలిసి ఈ రోజున 11వ తారీఖుని పట్టణ మురళీ ఫార్చ్యూన్లో
ఏపీ చిట్ ఫండ్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగు నిర్వహించడం జరుగుతుందండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆల్ ఇండియా చిట్ ఫండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన వడ్డే వెంకటేశ్వరరావు మరియు ఆల్ ఇండియా చిట్ ఫండ్ అసోసియేషన్ సెక్రటరీ గారు కమల్ బంబానీ గారు ఫ్రమ్ ఢిల్లీ, అలాగే ఆల్ ఇండియా చిట్ ఫండ్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు సుమన్ గారు, మరియు తమిళనాడు చిట్ ఫండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ చిత్రరాజు గారు, అలాగే కర్ణాటక చిట్ ఫండ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మనోహర్ గారు, సెక్రటరీ హరీష్ గారు, అలాగే మార్గదర్శి తెలంగాణ నుంచి తెలంగాణ చిట్ ఫండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ రెడ్డి గారు, నెక్స్ట్ మా ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాజాజీ గారు, మార్గదర్శి వైస్ చైర్మన్ వారు, అలాగే మార్గదర్శి సిఇఓ గారు పాతూరు సత్యనారాయణ గారు, వీరందరూ ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం, గత 5-6 సంవత్సరాలుగా మా చిట్ ఫండ్ వ్యవస్థలో ఇండస్ట్రీలో చాలా పలు రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొనటం జరుగుతుంది. అయితే ఈ సమస్యల పరిష్కారం నిమిత్తం గతంలో మేము మన శ్రీహరి అండి, నేను ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిట్ ఫండ్ వ్యవస్థ అనేది మన సాంప్రదాయమైన వ్యాపారం. ఎందుకంటే పాత రోజుల్లో ఇప్పటి నుంచి ఒక 1000 సంవత్సరాల నుంచి వ్యాపారం, కొన్ని వ్యాపారాల మధ్యలో వచ్చింది. చిట్ ఫండ్ వ్యాపారం అనేది ఒక 1000 సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా ఉండే వ్యాపారం. దీనివల్ల ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థల్లో మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఆర్థిక స్తోమతగా బాగుంటుంది. ప్రతి దగ్గర చిట్టి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా కట్టుకోవడం తీసుకోవడం అనేది, ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని చేస్తే ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ వ్యవస్థను వచ్చేసి మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడం కారణం ఏంటంటే, ఈ చిట్ ఫండ్ వ్యవస్థ కేరళ, తమిళనాడు, కర్ణాటకలో, తెలంగాణలో కూడా బాగా బలంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోనే కొంచెం బలహీనంగా ఉందన్నమాట. ఎందువల్ల మనం ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో చిట్ ఫండ్ కంపెనీలు ఎందుకు ముందుకు రావట్లేదనే ఉద్దేశం మీద ఆల్ ఇండియా చిట్ ఫండ్ ఫెడరేషన్ వాళ్ళు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వచ్చారు. వాళ్ళతో చర్చించడం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థ బలంగా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. దీనివల్ల జిఎస్టీ వచ్చేసి గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది. అందువల్ల ఈ వ్యవస్థని బలంగా తయారు చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్యంగా పెట్టుకున్నాము. డిమాండ్స్ అంటే చిట్ ఫండ్ వ్యవస్థని ఇప్పుడు మేము వచ్చేసి రిజిస్టర్డ్ పెట్టుకొని ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వద్దకే వెళ్లి సమస్య ఉన్న చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ గత వారం 181 దరఖాస్తులు అందగా ఈరోజు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, వీధి కుక్కల సమస్యలు తదితర 10 విభాగాలకు సంబంధించి సుమారు 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. అందరికీ నమస్కారం. నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు పీజీఆర్ఎస్ సంబంధించి విఎంసీ మెయిన్ ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. అలాగే ప్రతి జోనల్ ఆఫీస్లో, ప్రతి సచివాలయంలో కూడా ఈ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ తీసుకుంటాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే 181 అప్లికేషన్స్ రావడం జరిగింది. మన ఏమేంటంటే ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పెటిషనర్ దగ్గర వెళ్తూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్తే విత్ ఇన్ ఎస్ఎల్ఏ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా పరిష్కారాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్ సమస్య, అలాగనే కొన్ని స్ట్రీట్ డాగ్ సమస్య, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఈ రోజు కూడా దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపుగా 10 కేటగిరీలో మనకి అప్లికేషన్స్ వస్తాయి. సిఎంఓ గ్రీవెన్స్ ఉండొచ్చు, అలాగనే మనకి ఆన్లైన్ 1902 నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అన్ని అప్లికేషన్ సీరియస్ గా తీసుకుని ఒక పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అప్లికేషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఒక 45 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల ప్రపంచంగా క్లియర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. ఇటీవల వెల్లడైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 72% మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని, కొందరు విద్యార్థులు 600కు గాను 595 మార్కులు సాధించి రికార్డు సృష్టించారని వెల్లడించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార రథాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రారంభించారు. ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రథం ప్రతి గ్రామంలో పర్యటించి అంగన్వాడీ పిల్లలను, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ బడుల వైపు మళ్లేలా అవగాహన కల్పిస్తోందన్నారు. ఈ ఏడాది జిల్లాలో అదనంగా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా నెల రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మధ్య 10th ఎగ్జామ్స్లో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సత్తా చాటారు. 72% పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 80 నుంచి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా వసతులు అయితేనేంటి, అక్కడ ఉన్న టీచింగ్ బోధన విధానం అయితే ఇవన్నీ ఉంది కాబట్టి అత్యంత మార్క్స్ తీసుకొని 600 మార్క్స్కి 595 మార్క్స్ మన జిల్లా నుంచి పిల్లలు తీశారంటే అదొక చరిత్రాత్మక ఘట్ట అని మనం చెప్పొచ్చు. సో అందుకే ఇంత మంచిగా ఉన్న స్కూల్స్కి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలి. ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలి. మన దగ్గర ఉన్న టీచర్స్ కూడా బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారు కాబట్టి బడి పిలుస్తుంది అని కార్యక్రమంతో పిల్లల్ని దాదాపుగా 15,000 మంది పిల్లల్ని అదనంగా ఈసారి మనకున్న స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి జాయిన్ చేయించడానికి ఇక 1 మంత్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ బడి పిలుస్తుంది రథాన్ని కూడా ఇనాగరేట్ చేస్తూ ఇది ప్రతి ఊరికి వెళ్తుంది. పిల్లల్ని అలాగే తల్లిదండ్రులను మోటివేట్ చేస్తుంది. మెయిన్లీ అంగన్వాడీ నుంచి నెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్తున్నారు ఆ పిల్లలు. అలాగే మధ్యలో వేరే ప్రైవేట్ స్కూల్లో కూడా మరీ దారుణంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఏం వసతి లేదు, అక్కడ టీచర్స్ లేదు, అయినా కూడా కొంతమంది ఏదో ఊరికి సరదాగా అక్కడ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో మీరు వెళ్ళి చూడండి, చాలా మంచి డిజిటల్ టీచింగ్ జరుగుతూ ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి ఎప్పుడు లేనంత విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఇదేంటి గ్రీనింగ్, అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ గురించి ప్రోగ్రెస్ రిపోర్టు, కంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ రిపోర్టు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎగ్జామ్స్ దగ్గర పడగానే 10th పిల్లలకి 100 days యాక్షన్ ప్లాన్ చేసి కూడా వాళ్ళకి ఆ చిన్న లోపాలు ఉంటే దాన్ని కూడా వాళ్ళకి సరిదిద్ది వాళ్ళు టాపర్గా రావడానికి అన్ని మార్పులు అలాగే అన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఆ తల్లిదండ్రులందరికీ నేను విన్నపించుకుంటున్నాను. మన జిల్లాలో ఒక 10% ఎన్రోల్మెంట్ పెంచాలి సరే కాబట్టి ఈ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాము. కంపల్సరీగా నాకు నమ్మకం ఉంది. మన ఫీల్డ్ టీమ్స్, మా ఎంఈఓస్, అలాగే హెడ్ మాస్టర్స్, అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ, అలాగే డిఓ వీళ్ళందరూ సమిష్ట కృషితో మనం కంపల్సరీ ఈ అచీవ్మెంట్ చేయగలుగుతామనే నమ్మకం నాకు ఉంది. మీరు కూడా మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేసి ఆ తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసి పిల్లలు మంచిగా ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చదువుకోవడానికి మోటివేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణ అవకాశంగా నిలుస్తోందని, స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎన్నికేపాడులోని విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో సోమవారం జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్స్టిక్స్ 2026ను కలెక్టర్ లక్ష్మీసా, ఆర్టీఐహెచ్ సీఈఓ జె. కృష్ణన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహకారం లభిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగలవన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేయడంతో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడలో టెక్నాలజీ అండ్ స్టార్టప్ ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇండిజినస్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా చేసిన నేపథ్యంలో ఈ నేషనల్ టెక్నాలజీ డేని ప్రతి సంవత్సరం మే 11వ తారీఖు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ ఏదైతే ఉందో దీంట్లో లోకల్గా ఇండిజినియస్గా చేస్తున్న స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి
అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూస్తే ఎన్నో ఇన్నోవేషన్స్, వినూత్నంగా ఆలోచించే వాళ్ళు, యూత్స్, స్టూడెంట్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరూ ఎన్నో ఆలోచనలతో అలాగే టెక్నాలజీతో ముందుకు వస్తున్నారు. అవన్నిటికీ ఒక సపోర్ట్ ఇచ్చి, మెంటరింగ్ ఇచ్చి, దాన్ని ఎలాగ మార్కెట్ రిక్వైర్మెంట్కి ట్యూనప్ చేయాలి అనే విషయం మీద ఈరోజు ఇక్కడ చర్చలు జరుగుతాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మంచి ఓపెన్ హౌస్ డిస్కషన్ జరుగుతుంది, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఏ ప్రకారంగా సొల్యూషన్స్ వస్తాయి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో, అట్లాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో చేయడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్గా దాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని నేను సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇటు అమరావతి కావచ్చు, సో ఇటు విజయవాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఏర్పడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్నోవేషన్స్ మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామీ పెరుగుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఓవరాల్ ఏరియా మొత్తం ప్రాస్పరస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెక్నాలజీ ఇస్ ద సొల్యూషన్, సో టెక్నాలజీ ఇస్ ద లీడర్ నౌ. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటారు, వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, సపోర్ట్ ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన దగ్గర రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రావడమే మన అదృష్టం. ఈ స్టార్టప్స్కి ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇది ఒక హబ్ చాలా ఉపయోగపడుతుంది. విజయవాడలో ఉన్న ఈ స్పోక్, ఎన్నికపాడలో విజయవాడలో ఉన్న స్పోక్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 500 మంది స్టార్టప్స్కి అనేక రకాల సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ఇన్నోవేషన్స్ని మన జిల్లాలో ప్రమోట్ చేసి ఇటు సర్వీస్ సెక్టర్ గ్రోత్కి అయితేనేంటి, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రోత్కి అయితేనేంటి, ఓవరాల్ సొసైటల్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ గ్రోత్కి, ఫైనల్లీ విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్ సాధించడానికి ఈ స్టెప్స్ ఎంతో ఉపయోగపడుతుంది సందర్భంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఎగ్జిబిషన్ ఎక్స్పోలో పాల్గొంటున్న ప్రతి ఒక్క స్టార్టప్స్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో చేస్తూ మంచిగా ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తూ సొసైటీకి ఉపయోగపడేలాగా, అలాగే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కునేలాగా ముందుకెళ్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పీకలు కోసిన చరిత్ర ఉన్నవారు నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నాడు పీకలు కోసి నేడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున వైసీపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఒక స్వయం ప్రకటిత మేధావి, వాళ్ళని మేధావులా ఊహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్రం చాలా ముందుకెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు పీపీపీలు తీసుకొచ్చి అనే దాని మీద మాట్లాడుతూ అసలు చేతకానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ మైండ్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రిమినల్ మనస్తత్వమే 5 సంవత్సరాలు రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఆదాయం లేదు, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే వనరులు సమకూర్చుకోవాలి, ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి సంస్థలని ఆహ్వానించుకోవాలి,
ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమెరికా ఒత్తిడులకు తలొక్కి భారతదేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని తక్షణమే పార్లమెంట్ సమావేశాలు అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం చేయాలంటూ, కోవిడ్ సమయంలో ఎలాగైతే జీవనం సాగించారో ఆ విధంగా ఉండాలంటూ, పెట్రోల్ డీజిల్ ఎరువులు అన్నిటి వాడకం తగ్గించుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నాం. దీనిని బట్టి మోదీ ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు డీజిలు ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు వారు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాము. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికి అంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశం కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో చోటు చేసుకున్న దాడుల వెనుక పెద్ద ఎత్తున కుట్రకోణం దాగి ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనలపై ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ దాడుల్లో కేరళకు చెందిన నిషేధిత సంస్థలైన ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వంటి మత సంస్థల ప్రమేయంపై తనకు బలమైన అనుమానాలు ఉన్నాయని, వీటిపై లోతైన విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కడపలో జరిగినటువంటి సంఘటన, టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు, ఇవి సాధారణంగా 2 వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల కిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన, పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు, కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి ఎస్డిపిఐ, పిఎఫ్ఐ సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు, కొంతమంది అనామక యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కానీ, ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు. విజయవాడలో క్రియేటర్స్ ప్రపంచానికి మరింత ఉత్సాహాన్ని నింపుతూ నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ మ్యాచ్లు విజయవంతంగా ముగిశాయి. నగరంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్న యువ క్రియేటర్స్ ఒకే వేదికపై చేరి సందడి చేశారు. విజేత జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. విజయవాడ నగరంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ ముగింపు వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇటీవల నిర్వహించిన
క్రికెట్ మ్యాచ్లలో అద్భుత ప్రతిభ కనపరిచిన జట్లకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. లీగ్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు ప్రత్యేక బహుమతులు అందజేయగా రన్నరప్ జట్టుకు కూడా సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, సోషల్ మీడియా క్రియేటర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యువ కళాకారులు హాజరై సందడి చేశారు. క్రీడలు, వినోదం, సృజనాత్మకత కలిసి క్రియేటర్స్ లీగ్ యువతలో మంచి స్పందన తెచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే మా సుధాకర్ అంటూ ఎప్పుడు జనాలతో కనెక్ట్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు. రాయల్ యాక్సెసరీస్ మా నారాయణ గారు, అంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు నారాయణ గారు ఇటువైపు వేసి రాయల్ యాక్సెసరీస్కి ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసి, డెఫినెట్లీ నాకు తెలిసి, అంటే నేను విన్నాను, 2 లక్షలతో మొదలైన ప్రయాణం ఎలా బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి నిజంగా జెన్యూన్ యాక్సెసరీస్ ఇస్తే ఎంత ట్రస్ట్ ఉంటుంది, ఎంత నమ్ముతారు అనడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ మా రాయల్ యాక్సెసరీస్ నారాయణ గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మా అందరి తరపు నుంచి. అలాగే పెప్సీ నుంచి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ మా రతన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దివ్యశ్రీ యాడ్స్, సో సి ఛానల్, డి ఛానల్, సిటీ కేబుల్, ఏదైనా అన్డౌటెడ్లీ కేర్ ఆఫ్ అడ్రస్ మా నవీన్ గారు. నవీన్ గారు వన్ ఆఫ్ ద ప్లేయర్స్, వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. గారు అంటే నాకు కూడా కొంచెం కొత్తగా ఉందన్న. సో మా నవీన్ అన్న, థ్యాంక్ యూ నవీన్ అన్న. అండ్ డెఫినెట్లీ సంతోష్ ఫోటోగ్రఫీ, మనలో ఒకడు, మనతో ఒకడు. ఇంకొకసారి గట్టిగా సంతోష్ కోసం కమాన్. థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ బీయింగ్ ద ఫోటోగ్రఫీ పార్ట్నర్. అండ్ ఇంత మంచి మ్యాచ్లు ఇంత యాక్టివ్గా, ఇంత ఎనర్జెటిక్గా, ఇంత సూపర్ డూపర్గా జరగాలి అంటే దానికి మెయిన్ కారణం ఎలైట్ గురుకుల్ క్రికెట్ అకాడమీ మా హరికిషోర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసి. 13వ టైటిల్ స్పాన్సర్ అండి, 13వ టైటిల్ స్పాన్సర్. ఈ 13 టైటిల్ స్పాన్సర్లు చేశాను, కానీ అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, అసలు నేను ఏం బిజినెస్ చేస్తాను, అంతకుముందు ఏం చేసేవాడిని అనేది ఎవరూ తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఎవరూ తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. సో అందుకనే మీరు క్రియేటర్స్ అయ్యారు, అందుకనే మీరు క్రియేటర్స్ అయ్యారు. ఎందుకంటే పెద్ద పెద్ద టైటిల్ స్పాన్సర్ చేసిన ఆ 12 మంది కూడా ఒక వరల్డ్ వైడ్గా ఒక 72 దేశాల్లో ఉన్న ఒక బిఎన్ఐ కానీ, లేదా వరల్డ్ వైడ్గా ఉన్న ఒక రోటరీ కానీ, లేదంటే ఒక 2 స్టేట్లలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి నేను టైటిల్ స్పాన్సర్ చేశాను. కానీ వెనక్కి వెళ్ళి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళు సోషల్ మీడియా క్రియేటర్స్. అందుకు మాత్రమే మీరు అంత వర్క్ చేయగలిగారు. సో నిజంగా హ్యాట్సాప్ అండి, నిజంగా హ్యాట్సాప్. నిజంగా నేను 10th క్లాస్ నేను చదివింది, 10వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యి 6వసారి పాస్ అయ్యాను. 6వసారి పాస్ అయ్యాను నున్న హై స్కూల్లో. 2002లో నేను 10th స్టార్ట్ చేస్తే 2008 వరకు రాస్తూనే ఉన్నాను. అలా రాస్తూ అలా 6వసారి పాస్ అయ్యాను. అంటే మీ అందరికీ తెలిసిన విషయం అంటే 10th చాలా చిన్న విషయం కదా, 10th పాస్ అవడం అంత కష్టమేమి కాదని. అంటే చిన్నప్పుడే నేను తెలివిగా ఆలోచన చేశానంటే మన బ్రెయిన్లో స్టోరేజ్ కొంత ఉంటుంది, అది ఈ అనవసరమైన చదువులకు ఉపయోగించుకోవడం ఎందుకు లేదని చెప్పి చదువును ఆఫ్ చేసి జీవితాన్ని చదవడం స్టార్ట్ చేశాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజలపై పన్నుల భారం మాత్రం ఏటా 15% పెరుగుతోంది. సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు ఆవేదన. గత 5-6 చిట్ ఫండ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆందోళన. టెక్ట్రిక్స్ ఎక్స్పో స్టార్టప్లకు సువర్ణ అవకాశం. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రయత్నం. విజయవాడలో నిర్వహించిన విజయవాడ క్రియేటర్స్ లీగ్ మ్యాచ్లు విజయవంతం. నగరంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.